వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విష్ణుమూర్తి యొక్క అంశే గణపతి. కానీ శివుడి కుమారుడుగా అవతరించాడు కాబట్టి శివ విష్ణువులు ఇద్దరిని ఆరాధన చేస్తున్నాం. అక్కడ ఎవరిని వదిలేయట్లేదు, ఎవరిని తక్కువ చేయట్లేదు మనం. కాబట్టి ఆ గణపతి ఆరాధన చేసాం. ప్రధానంగా ఆ గణపతి ఆరాధన చేసి ఈ యొక్క సంకల్పం ఏదైతే మేము అనుకున్నామో ఎటువంటి ఆటంకాలు రాకుండా ముందుకు తీసుకెళ్ళు స్వామి అని చెప్పి ఆయన అనుగ్రహం తీసుకున్నాం. తర్వాత మనం ఈ సంభారాలన్నీ కూడా తెచ్చుకున్నామండి. మీరు ధనం ఇచ్చినా లేకపోతే మీరు ద్రవ్యం తీసుకొచ్చినా ఎవరు చేతి కింద ఉన్న వాళ్ళు పనిచేస్తున్నా సరే ఆ ద్రవ్యం ఏదో ఆశోచం ఉన్నటువంటి వాడు అమ్ముతాడు. వాడు వృత్తి పాడు చేసుకోడు కదండి. అయితే అది మైలగా ఉంటుంది. ఏమో ఎవరో ఏం చెప్పలేము, ఎవరు ఎక్కడేం తగులుతున్నారు. కాబట్టి ఆ ద్రవ్యాలన్నీ తెచ్చుకున్న తర్వాత ఈ స్థలము ఆ ద్రవ్యాలన్నీ అలాగే మనము బ్రాహ్మణుడు మొత్తం భక్తజనుడు అలాగే లోపల మన గర్తంలో వేసేటువంటి అవన్నీ కూడా సంప్రోక్షణ చేయాలంటే స్వస్తి పుణ్యాహవాసనం చేయాలి. సప్త నదీ తీరాల్లో నీళ్ళన్నీ తీసుకుని రాగలవండి. కాబట్టి మంత్రాలతోటి ఆ యొక్క ఆవాహన చేసి గంగని ఆవాహన చేసి ఆరాధన చేస్తారనమాట. ఆరాధన చేసి శుద్ధి అవుతాయి. మంత్రంతో ఆ యొక్క నీళ్ళన్నీ కూడా పవిత్రమైనటువంటి జలంగా ఉంటుంది. ఆ జలాన్ని అందరికీ కూడా చల్లుతారు, శరీర శుద్ధి అవుతుంది. కాబట్టి అది గురువు గారు చేస్తున్నారు. మీరు నమస్కారం చేసుకోండి. అంటే మనందరి తరపున కూడా ఆయన ఆ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మీరు ఏం చేస్తున్నారనే శ్రద్ధగా చూస్తూ ఉండండి. ఓం ఇమం మే వరుణస్వధీహ మధ్యాజమృదయాత్వామవస్యురాసకే ఓం భూర్భువస్సువః వరుణావాహయామి స్థాపయామి పూజయామి పూజయామి హస్మాన్ స్వదేశోనదేవో భవానః నమః పరిజన్నాదినశ్వరన్నయే రుద్రపదేశం జలశ్మయే భూర్భువస్సువః వాస్తుప్రశవావాహయామి స్థాపయామి పూజయామి మహాదేవానాం మదవేక్కవీరాం సర్వప్రాణాం మహిషామృగానాం బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి బ్రహ్మభ్యో నమః సర్వోపచారాభ్యక్షతాని సమర్పయామి ఓం సర్వేషాం మహాజనానాం శ్రీ మహావిష్ణుస్వరూపానాం బ్రాహ్మణానాం త్రైమాన్యాసనాని దేవయక్షత్రియతా ఓం తథా బ్రాహ్మణవందభందః ఓం యాహం దీర్ఘమాయురస్సు సంతో ఓమనస్య మశ్రూం జారిష్టం జాస్తు అక్షర ప్రాక్షర ప్రియమేధాసోక్షర తపప్రకణపరమణస్పర్చర అక్షర ప్రాక్షర స్వానాంగరాధృషాన్ నిత్యపుష్టాంగరీశ్వరీ ఈశ్వరేణో సర్వభూతానాం జామిహోమప్పయే శ్రియో పరాజనే దూర్భారోహంత పుష్పణీః అదాస్సమన్నయే ఏకాని సముద్రస్య గృహాయిమే పాంతు పాంతు మంగళ్యం జాస్తు సమస్తో ప్రజాపతి ప్రేరాగం శాంతిరస్తు సర్వయజ్ఞక్రియాకరణకర్మారంభా శుభాశోభనా ప్రవర్తంతే అహమోంకారమాదిం కృత్వా పుణ్యం పుణ్యాహం నాదయిష్యే ఆచరా భద్రం గణనేభిః శృణయామదేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా స్తుష్టువాగుం శస్తనోభిః దేవహితం జరాయుః
సంభావయతి పుణ్యాం లక్ష్మీ సంస్కృతే నక్షత్రం విశ్వరావై సూర్య ఉదేతే నక్షత్రం నయతే యావతి తత్ర సూర్యో గచ్చేత్ పశ్యేత్ తావతి కుర్వీత యత్కార్యస్య ఏవ కులే ఓం తాని వా ఏతాని యమ నక్షత్రాణి యాన్యేవ దేవ నక్షత్రాణి తేషు కుర్వీత యత్కార్యస్య ఏవ కులే ఓం పుణ్యాహం భవంతో ఓం పుణ్యాహ స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భవనస్య యస్పతిః సర్వగణ స్వస్తయే స్వస్తయాదిత్యాదో భవంతరః ఆదిత్యవేద స్వత్యా ప్రియంతి భక్త్యాం స్వస్తిమభ్యుద్యంతి స్వత్యే వేద ప్రియంతి స్వస్త్యుద్యంతి స్వస్త్యుద్యంతి ఇంద్రో వృద్ధశ్రవా పురుషా విశ్వవేదాక్షారిష్టనే బృహస్పతిర్దధాతో దేవీ రజాశ్రమిష్ఠా స్వస్తి. అయ్యా చెప్పుకోండి. మహ్యం సహ కుటుంబాయ